బ్రేకింగ్ న్యూస్ విశాఖలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. చిన్నారిపై గత కొన్నాళ్లుగా లైంగిక దాడి చేస్తున్న ఆ మృగాన్ని పట్టుకోవడానికి యాక్షన్లోకి దిగారు పోలీసులు. ఈ విషయంపై విశాఖ సిపితో మాట్లాడిన హోంమంత్రి అనిత నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగల్రావుపేట మసీద్ సెంటర్కు చెందిన చిన్నారిని బెదిరించి నిందితుడు పలుమార్లు లైంగిక దాడి చేశాడు. గత కొన్నాళ్లుగా చిన్నారిని టార్చర్ చేస్తున్నాడు. తట్టుకోలేని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడి కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. అసలు ఆ నిందితుడి ప్రాథమిక సమాచారం ఏమన్నా ఉందా? గత కొన్ని రోజులుగా కూడా 8 ఏళ్ల చిన్నారిపై ఈ లైంగిక దాడి అనేది కొనసాగుతూనే ఉంది. ఈ విషయాన్ని అటు తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. వన్ టౌన్ చెంగల్రావు పేటకు చెందినటువంటి మసీద్ సెంటర్లో ఉన్న ఈ 8 ఏళ్ల మైనర్ బాలికను గడిచినటువంటి కొన్ని రోజులుగా కంటిన్యూగా లైంగిక దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో భయపడిపోయినటువంటి ఆ బాలిక, ఎందుకంటే తనకి 8 ఏళ్ల చిన్నారికి ఏం తెలుస్తుంది, ఏమీ తెలియనటువంటి ఆ చిన్నారి చివరికి తల్లిదండ్రులకు చెప్పినటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు వన్ టౌన్ పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఆ పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే ఆ నిందితుడిని అంటే బాలికది విచారించినటువంటి పోలీసులు ఎవరు అనే విషయాన్ని అయితే తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మానవ మృగమనే చెప్పుకోవాలి. ఎందుకంటే 8 ఏళ్ల చిన్నారిపై తరచూ లైంగిక దాడి చేస్తున్నటువంటి అట్లాంటి వాడిని కఠినంగా శిక్షించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఆ వ్యక్తి పరారీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అతని కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 8 ఏళ్ల మైనర్ బాలికపై ఈ లైంగిక దాడి చేసినటువంటి నేపథ్యంలో విశాఖ సిపి సంఖ్యపత్ర బాగ్జీ కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇంత దారుణమైనటువంటి వ్యక్తిని ఎందుకు వెంటనే క్యాచ్ చేయలేకపోయారని పోలీసుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఆ సిపితో ప్రత్యేకించి మాట్లాడి వెంటనే ఈ మైనర్ బాలిక మీద దాడి చేసిన లైంగిక దాడికి పాల్పడినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి, కఠినమైనటువంటి ఫోక్సో యాక్ట్ని పెట్టి అతన్ని కఠినంగా శిక్షించాలని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒక మానవ మృగంలాగా వ్యవహరించి, ఎందుకంటే మృగంగానే వర్ణించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని రోజులుగా 8 ఏళ్ల ఈ మైనర్ బాలిక మీద కంటిన్యూగా లైంగిక దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో భరించలేనటువంటి పరిస్థితిని చూసినటువంటి ఆ మైనర్ గర్ల్ కూడా తన తల్లిదండ్రులకి ఈ విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు ఈ మైనర్ గర్ల్ మీద ఆ లైంగిక దాడికి పాల్పడినటువంటి వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.